4.5 సంవత్సరం అసలు ప్రజలు ఎలా ఉన్నారో కనిపించిన ఒక ఆయన 2 రోజుల క్రితం ఒక మాట చెప్పాడు. అనిల్ దమ్ముంటే నెల్లూరులో పోటీ చేయండి. నాకు దమ్ము ఉంది, అన్నీ ఉన్నాయి. నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తా, మళ్ళీ నిన్ను ఓడగొడతా. దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఒకవేళ నీ దగ్గర డబ్బు ఉందన్న అహంకారం, మధ్యతరగతి కుటుంబాలు మీద 100 కోట్లు సంవత్సరానికి వసూలు చేసే అహంకారం నీకు ఉండొచ్చు. డబ్బుతో ఏదైతే నీ బ్రతుక్కి నేరుగా టికెట్ తెచ్చుకోలేక పైన ఒకరికి 30 కోట్లు ఒక పార్టీ వ్యక్తికి, కింద ఒక వ్యక్తికి 20 కోట్లు ఇచ్చి నీ బంధువు చేత, ఉత్తరాంధ్రలో ఉన్న నీ బంధువు చేత మధ్యస్థం చేయించుకొని టికెట్ తెచ్చుకునే వ్యక్తివి నువ్వు. నీ పరిస్థితి అది. నువ్వు నన్ను విమర్శిస్తావా? రకరకాల టీవీల్లో కొంతమంది చేత అనిల్ అక్కడికి వెళ్తాడు, అనిల్ ఇక్కడికి వెళ్తాడు అని అన్ని దగ్గరలో పోటీ చేయగలిగిన వ్యక్తి అయితే నేను పర్లేదు కదా. అనిల్ కుమార్ యాదవ్ టికెట్ లేదు అంటే పర్లేదు, కానీ అనిల్ కుమార్ యాదవ్ కనిగిరి పోతాడని ఒకడు, కందుకూరు పోతాడని ఒకడు, వెంకటగిరి పోతాడని ఒకడు, పలానా ఎంపీ పోతాడని ఒకడు, ఇంకో దగ్గర ఎంపీ పోతాడంటే ఇన్ని దగ్గరలో పోటీ చేయగలిగిన అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అయితే గొప్ప గెటోడే కదా. గెటోడైతే కదా ఇన్ని దగ్గరలో పోటీ చేయ పేర్లు వస్తున్నాయంటే ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి ఆశీస్సుల వల్ల గెట్టోడినే కదా. మీలాగా పక్క నియోజకవర్గంలో పనికిరాని ఏదో పోయినసారి పోటీ చేసాం, 4 సంవత్సరాల తర్వాత వచ్చి పలానా కార్డు ఉపయోగిద్దాం, ఈ కార్డు ఉపయోగిద్దాం అనుకునే పరిస్థితులు అయితే నేను లేను కదా. పక్క నియోజకవర్గంలో పోటీ చేయలేని చేతకారణం వల్ల అయితే కాదు కదా. నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తా, ఖచ్చితంగా నేను మళ్ళీ ఓడగొడతా. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. నీ డబ్బున్న మదం, డబ్బుతో నేను ఏమైనా కొంటాను, నాకు డబ్బు వెదజల్లితే నాకు ఓట్లు వేస్తారు, డబ్బు వెదజల్లితే నేను నాయకుల్ని కొంటాను, డబ్బు వెదజల్లితే కార్యకర్తలను కొంటాను అన్న నీ మదం ఉందే, ఖచ్చితంగా దాన్ని అనుస్తా. నీకు డబ్బు మదం ఎందుకుందని చెప్తున్నాను అంటే, నీకు ఆ డబ్బు మదంతోనే కార్పొరేషన్ ఎన్నికల్లో మా దగ్గర డబ్బులు పంపించు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి సంబంధించిన మేముంటే మా దగ్గరికి 50 లక్షల రూపాయలు అంటే నువ్వు కూడా మా దగ్గర డబ్బులు పంపించేస్తే మేమేదో నీకేదో ఇది కొడతామని చెప్పి పక్క పార్టీకి సంబంధించి నీ సొంత నాయకులు కార్యకర్తలను వంచి వాళ్ళకి 1 రూపాయి ఇవ్వకుండా మాకు డబ్బులు పంపించిన డబ్బు అహంకారం మదం నీది. ఇన్నిసార్లు చెప్పాను, ఇప్పటికి కూడా నువ్వు నాకు డబ్బులు పంపించలేదు అని ధైర్యంగా చెప్పు. నువ్వు డబ్బులు నాకు 50 లక్షల రూపాయలు నా ఇంటికి పంపిస్తే మళ్ళీ నీకు ఫోన్ చేసి నీ డబ్బు నాకు వద్దు, తిరిగి పంపించిన వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ కాదా అని చెప్పు. డబ్బు కోసం కక్కుర్తిపడో, లేదా నువ్వు పంపించిన 50 లక్షల రూపాయలు ఇంట్లో పెట్టుకోనో టైపు నేను కాదు, ఇంకొకరు ఏమన్నా అయిండొచ్చేమో. అది నీ డబ్బు అహంకారం, మదం. ఆఖరికి నీకు మనుషులు లేక ఎన్టీఎం అనే పేరుతో నెల జీతాలు ఇచ్చుకొని తిప్పుకుంటున్న మాట వాస్తవం కాదా? నీకు నిజంగా నీకు నమ్మి నీకు కార్యకర్తలు ఎవడున్నారో చెప్పు. తెలుగుదేశానికి సంబంధించి నీ కార్యకర్తలు గుండె మీద చేసుకొని నీ మీద అభిమానం పనిచేసే కార్యకర్తలు ఎవరో చెప్పు నాకు. కొందరు గత్యంతరం లేక, నీ దగ్గరున్న కొంతమంది కొన్ని రకాల వల్ల నా దగ్గరికి రాలేక అట్లాంటి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు తప్ప, వాస్తవం కాదా? ఈరోజు నువ్వు పలానా ఎన్టీఎం అని తిప్పుకుంటున్న వాళ్ళు నెల జీతంతో తిప్పుకుంటున్నావు. 4 నెలల తర్వాత వాళ్ళ కనీసం వాళ్ళ ప్రాంతాల్లో ప్రజల దగ్గరికి వెళితే ఆ ఎన్టీఎం ఎవరు ఉంటారా, పోతారా? నువ్వే ఉండు, ఇంకా ఎన్టీఎం యాడ్ ఉంటుంది. ఏందేందో ఈ మధ్యకాలంలో ఏదో సాంగ్ చెప్పిన అన్ని పవన్లు వేస్తంట, ఏలికి పవన్లు వేసిందంట. ఈయన కూడా గొంతెత్తి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి రకరకాల. కేర్ ఆఫ్ అడ్రస్. నువ్వు పెద్ద మనిషి పోయి నారాయణ అంటే డబ్బు ఉంటే నువ్వు పతివ్రతవే, నువ్వు దోపిడీదారుడు కాదా? 18 కోట్లు పెట్టి 600 కోట్లు పేదల అసైన్మెంట్ భూమి లాక్కున్న ఎదవి నువ్వు. పేద బిడ్డలు, మధ్యతరగతి బిడ్డలు, పిల్లలు లక్షల రూపాయలు వసూలు జలగల్లాగా వసూలు చేసుకుంటున్న క్యారెక్టర్ నీది. నువ్వు మాట్లాడతావా? పొద్దున్న లేస్తే ఏ కార్యక్రమానికైనా కుటుంబ సమేతంగా తిరుగుతున్నావు. ఎందుకు తిరుగుతున్నావు అందరికీ తెలుసు, జనాలకి ఇంకో అనుమానాలు రాకూడదని.
నేను నోరెత్తి నన్ను కూడా మాట్లాడి చాలా నీచంగా మాట్లాడతా. ఒక గౌరవం ఇస్తా ఉన్నా, గౌరవంతో తగ్గట్టు మాట్లాడు. దమ్ములు గిమ్ముల గురించి నువ్వు నా దగ్గర మాట్లాడు మాకబ్బా. నా దమ్ము ఏందో జిల్లా చూసింది చాలా మంది చూసారా? కాదు, చాలా మంది చూశారు. ఈ కాలేజ్ ఏది చెప్పు? వేరే వాడు ఎవడో బిడ్డ, పేద బిడ్డ ఆడన్నా స్కూల్లో చదువుకొని ర్యాంక్ తెచ్చుకుంటే ఆ ర్యాంకులు కొనుక్కునే బతుకు నీది. ఇప్పుడు కూడా చెప్తున్నా, నీ సీటుని 50 కోట్ల రూపాయలకి కొనుక్కున్నావు నువ్వు. వేరే పార్టీకి పైకి ఒక పార్టీ దగ్గరికి 30 కోట్లు ఇచ్చావు, కింద ఒకడికి 30 ఇచ్చావు, 20 ఇచ్చావు. ఇది వాస్తవం అని నేను కాదు చెప్తుంది. మళ్ళీ నేను అంటున్నాను కూడా, మీ తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్యులు అంటున్నారు ఈ మాట, గుసగుసలు మాట్లాడుతున్నారు. అయ్యా మనోడు ఆడక, ఎందుకంటే ఆయన గట్టిగా పెట్టాడు ఈ సీటు కావాలని, దాంతో ఆయనకు ఒక 30, ఒక ఆయనకి ఆయన తిరిగి ఆయనకి ఒక 20 చూస్తారు కదా. అది కూడా 10 రోజుల్లో. అది మీ పరిస్థితులు. నువ్వు మళ్ళీ మా గురించి మాట్లాడితే ఎట్ట? ఒక రోజు వేసుకొని తిరిగినట్టున్నాడు నేను చెప్పంగానే, ఎందుకురా నాయన ఇద్దరు కలిసి తిరగండి, ఆయనకు టికెట్ వస్తే ఆయనకు ఓటేండి, నాకు టికెట్ వస్తే నాకు ఓటేంటి, ఆయనకు వస్తే నేను కనిపించను, ఆయన నాకు వస్తే ఆయన కనిపించను అని చెప్పి తిరగండి నన్ను. ఒకరోజు తిరిగినట్టున్నారు, మళ్ళీ 2 రోజులు మళ్ళీ పెట్టకలే. వద్దురా నాయన, ఇది ఎవడిని మింగేస్తాడు అర్థం కావట్లేదని ఆ నెక్స్ట్ రోజు నుంచి ఎవరి దారి వాళ్ళది. రోజు సాయంకాలం ప్రెస్ మీట్ పెట్టి ధైర్యంగా నువ్వు చెప్పు. ప్యాకేజ్ సెటిల్ అయిపోయినా కూడా చెప్పలేవు నువ్వు. నేను చెప్తున్నా, నెల్లూరు సిటీ నుంచి నేనే పోటీ చేస్తున్నాను. చాలా దమ్ములు గిమ్ములు ఎందుకు?